ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 9వ అధ్యాయము 11-20 వచనాలు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటను ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయ బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళంలోనికి దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరవబడరు. బాధపరచుపడి వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులకు ప్రబలకపోవుదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనందరము కూడాను ఈ భాగంలో దావీదు గారు దేవుని న్యాయము, రక్షణ మరియు దుష్టుల అంతిమ గతి గురించి మాట్లాడుతున్నారు. దేవుడు తన ప్రజల మొరను ఆలకించి వారికి న్యాయం చేస్తాడని విశ్వాసంతోనే స్తుతిస్తున్నారు. సియోనులో నివసించు యెహోవాను కీర్తించుడి. దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఇతరులకు చేయాలని దావీదు చెప్తున్నారు. మనము దేవుని ఆశీర్వాదాన్ని మనలో ఉంచుకోకుండా ఇతరులతో పంచుకోవాలి. రక్తాపరాధమును విచారించువాడు వారిని జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. దేవుడు ఎప్పుడు అన్యాయాన్ని మరిచిపోడు. బాధపడుతున్న వారి కన్నీళ్లు, ప్రార్థనలు గుర్తించుకుంటాడు. ఆయన న్యాయమైన తీర్పు ఇస్తారు. యెహోవా నన్ను కరుణించుము. దావీదు గారు తన శత్రువుల పట్ల కలిగిన బాధలో దేవుని కృప కోరుతున్నారు. కష్ట సమయాల్లో దేవుని సహాయం కోరడమే విశ్వాసులకు సరైన స్పందన. ఇంకను దేవా నేను నీకు స్తోత్రములు ప్రకటిస్తున్నారు. దేవుడు తనను రక్షిస్తూ ఆయన మహిమను అందరికీ ప్రకటిస్తానని చెప్పి దావీదు గారు చెప్తున్నారు. దేవుని రక్షణ మనలకు సాక్షులుగా మారుస్తుంది. అన్ని జనులు తాము త్రవ్విన గొయ్యిలో పడిపోయారు. దుష్టులు ఇతరులకు చేసిన ఉచ్చులో తామే చిక్కుకుంటారు. ఇది దేవుని న్యాయం ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది. యెహోవా తన న్యాయ తీర్పు వలన తన తెలియజేసుకున్నారు. దేవుని తీర్పుల ద్వారా ఆయన పరిశుద్ధత మరియు న్యాయం వెల్లడవుతున్నాయి. పాపము చివరకు పాపిని పట్టుకుంటుంది. దుష్టులు పాతాళములకు తిరిగి వెళ్ళిపోతారు. దేవుని మర్చిపోయిన వారికి అంతిమంగా తీర్పు ఉంటుంది. దేవుని నుండి దూరంగా జీవించడం ప్రమాదకరం. దరిద్రులు నిత్యము మరవబడరు. ఇది గొప్ప ఆదరణ వాక్యం. బాధపడుతున్న వారిని దేవుడు మరిచిపోడు. వారి నిరీక్షణ వృధా కాదు. యెహోవా లేచి నిలువుము. దేవుడు జోక్యం చేసుకొని దుష్టుల గర్వాన్ని అణిచివేయాలని దావీదు గారు ప్రార్థిస్తున్నారు. అలాగే యెహోవా వారికి భయము కలుగజేయు. మనుషులు తాము దేవుళ్ళం కాదని, కేవలం బలహీనమైన మనుషులమని తెలుసుకోవాలని దావీదు గారు కోరుకుంటున్నారు. ముఖ్యమైన ఆత్మీయ పాఠం, దేవుడు బాధపడుతున్న వారి ప్రార్థనలు వింటారు. దుష్టత్వము చివరగా తన ఫలితాన్ని పొందుతుంది. దేవుని రక్షణ పొందిన వారు ఆయన మహిమను ప్రకటిస్తారు. దరిద్రులు, నిరాశలో ఉన్న వారిని దేవుడు మరిచిపోడు. దేవుని న్యాయం ఆలస్యమైనట్లు కనిపించినా తప్పకుండా జరుగుతుంది. ఈ వచనంలో కష్టాల్లో ఉన్న ప్రతి విశ్వాసికి ఆశనిస్తుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా దేవుడు తన ప్రజలను మర్చిపోడు. ఆయన సమయానికి సహాయం చేసి న్యాయం చేస్తాడు. తగిన సమయం అందు స్పందించే దేవుడిని మనందరము నిత్యము కూడా మరువక ఆయనని ఎన్నటికీ కూడాను ఎల్లప్పుడూ కూడాను ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.